భారతీయ ఆధ్యాత్మిక జీవన స్రవంతికి ఎన్నెన్నో పార్శ్వాలు. ప్రతి పార్శ్వము ఉదాత్తమైనది, ఉత్తమమైనది. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో దారులు ఉన్నట్టే భగవద్ అనుగ్రహాన్ని సాధించడానికి సైతం ఎన్నో మార్గాలు ఉంటాయి. అలాంటి వైవిధ్యమైన విభిన్న మార్గాల్ని అవలంబించిన మార్గదర్శకులు, గురువులు, దార్శనికులు తమ జీవితాల్ని ధన్యం చేసుకున్నారు. సమాజ అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. మానవ సేవే మాధవ సేవ. స్వచ్ఛత ఆ పరమాత్ముడి రూపం. శుభ్రతను మించిన ఆరోగ్య సూత్రం లేదు. మన పరిసరాల పరిశుభ్రత అనేది ఆలయాల్లో అర్చనతో సమానం. ఇలాంటి అంశాలను ఏకీకృతం చేస్తే అది సంత్ గాడ్గే బాబా మహారాజ్ ఉపదేశం అవుతుంది. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభాత్రిదాభ్యా అనంత సంసార సముద్రతార. మహారాష్ట్రలోనే అత్యంత ప్రభావవంతమైన సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొంది సాధువుగా, సంఘ సంస్కర్తగా దేశవ్యాప్తంగా తన మూర్తిమత్వాన్ని ఆవిష్కరించిన కర్మయోగి సంత్ గాడ్గే బాబాజీ. మహారాష్ట్ర అమరావతిలోని గాడ్గేజీ మహారాజ్ ఆశ్రమం సువిశాల ప్రాంగణంలో అలరారుతోంది. భారీ కట్టడాలతో స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రశాంతత, తాదాత్మ్యత, ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ఈ ఆశ్రమం ఆకట్టుకుంటుంది. ప్రధాన మందిరంలో గాడ్గే బాబాజీ పాలరాతి విగ్రహం దివ్య తేజస్సుతో ధవళకాంతుల్ని వెరజిమ్ముతుంది. ఆచరణాత్మక ఆధ్యాత్మిక చింతన ఆయన ప్రత్యేకత. చెప్పిందే చేసేవారు, చేసిందే చెప్పారు. ఉపదేశాలకు, ఉపోద్ఘాతాలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆయన ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని ఎన్నో దశాబ్దాల క్రితమే ప్రారంభించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్నారు. మహారాష్ట్రలో ఆయన జయంతిని నేటికీ స్వచ్ఛతా దివస్గా పాటిస్తున్నారంటే సమాజంపై ఆయన చూపిన ప్రభావం స్పష్టమవుతుంది. అందరూ పరిశుభ్రత పాటించండి, మూఢనమ్మకాన్ని నిర్మూలించండి, అణగారిన వర్గాల వారికి చేయూతనివ్వండి, సమానత్వాన్ని ప్రోత్సహించండి, మానవాళికి మీవంతు సేవ చేయండి, మూగజీవాల్ని రక్షించండి. ఇలాంటి సామాజిక అంశాలతో కూడిన సందేశాల్ని అందించిన స్ఫూర్తి ప్రదాత గాడ్గే బాబాజీ. సంత్ గాడ్గే మహారాజ్గా వ్యవహరించే గాడ్గే బాబా అసలు పేరు దేబూజీ జింగ్రాజ్ జానోర్కర్. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అంజన్గావ్ తాలూకాలోని షేన్గావ్లో 1816 సంవత్సరం ఫిబ్రవరి 23న ఆయన జన్మించారు. జింగ్రాజీ, సక్కుబాయి ఆయన తల్లిదండ్రులు. వారసత్వంగా సంక్రమించిన భూమిని సాగు చేసుకుంటూ గ్రామంలో జీవించేవారు. అయితే దేబూజీ తండ్రి మద్యానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు. ఆయన మేనమామకు కూడా వ్యవసాయంలో భూమి చాలా ఉండడంతో అక్కడ పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. ఆ పొలంలో పశువుల్ని మేపుతూ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ చిన్నతనం నుంచే దేబూజీ శ్రావ్యంగా పాటలు పాడేవాడు. ఆ పాటలన్నీ అప్పటికప్పుడు ఆశువుగా పాడడంతో అందరూ ఆశ్చర్యపోయేవారు. అలాగే బాల్యం నుంచి భక్తి గీతాల్ని భజన మండళ్లలో పాడుతూ గ్రామ ప్రజలనే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని సైతం దేబూజీ ఆకట్టుకునేవాడు. ఉపాధ్యాయుడుగా కూడా సేవలందించారు. ఆయనకు చిన్నతనం నుంచి ఎంతటి భక్తిభావం ఉందో అన్యాయాలు, అక్రమాలు ఎదురైనప్పుడు అభ్యుదయవాదిగా, తిరుగుబాటుదారుడిగా సైతం తన ప్రత్యేకతను చాటుకునేవాడు. భూస్వాములు తమ భూమిని ఆక్రమించుకోబోతే వారిని ధైర్యంగా ఎదుర్కొని తన భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోగలిగాడు. 1904 ఫిబ్రవరి 5వ తేదీన తన 29వ ఏట దేబూజీ అర్ధరాత్రి సమయంలో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయనకు తల్లి, తాత, భార్య, పిల్లలు ఉన్నారు. అప్పటికే ఆయన 2 పిల్లలకు తండ్రి కావడంతో పాటు భార్య గర్భవతిగా ఉంది. అనంతర కాలంలో ఆయన సన్యాసం స్వీకరించి గాడ్గే బాబాగా ప్రసిద్ధులయ్యారు. తరువాతి కాలంలో ఆయన కుటుంబం ఆయనను అనుసరించింది. ఎప్పటిలాగానే వారిని పూరిళ్లలోనే ఉంచారు.
దేవోజీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక రంగురంగుల వస్త్రాల పీలికల్ని కలిపి కుట్టి ఆచ్ఛాదనగా ధరించేవారు. ఆ వర్ణమయ దుస్తులతో గాడ్గే బాబా ఎంతో విచిత్రంగా గోచరమయ్యేవారు. ఆయన భిక్షను స్వీకరించడానికి సర్వదా మట్టి పాత్రను తలపెట్టుకుని సంచరిస్తూ ఉండేవారు. మరాఠీలో గాడ్గే అంటే మట్టి పాత్ర అని అర్థం. ఆయన ధరించిన పాత్ర విశేషంతోనే ఆయన గాడ్గే బాబాగా, గాడ్గే మహారాజ్గా ప్రసిద్ధులయ్యారు. గ్రామాల్లో సంచరిస్తూ భిక్షను స్వీకరించే సందర్భంలో ఆధ్యాత్మిక కీర్తనల్ని ఆలపించేవారు. ఆ పాటలన్నీ ప్రజల ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక విశేషాల్ని ప్రతిఫలించేవి. గాడ్గే బాబా ఆధ్యాత్మిక విశేషాల్ని బోధించడంతో పాటుగా సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేవారు. సేవా కార్యక్రమాల్ని చేపట్టి మానవీయతను చాటుకోవడమే మాననీయత అని ప్రకటించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్నవారికి నీరందించడం, దుస్తులు లేని వారికి వస్త్రాల్ని దానం చేయడం, ఆపదలో ఉన్నవారికి ఆసరా ఇవ్వడాన్ని మించిన ధర్మం లేదనేవారు. నిరుపేద ప్రజల పిల్లలకు, యువతకు నాణ్యమైన విద్య లభించాలని ఆయన ఆకాంక్షించేవారు. పేదవారికి విద్య, వైద్యం, తలదాచుకునేందుకు నివాసం, నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు చేయూత, అనాథలకు రక్షణ కోసం ఆయన తన జీవన పర్యంతం కృషి చేశారు. తన శిష్యుల్ని, భక్తుల్ని ప్రోత్సహించి వారి విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు, శరణాలయాలు, గోశాలలు, వైద్యశాలలు, విద్యార్థుల వసతి గృహాల్ని నిర్మింపచేశారు. వందలాది సేవా సంస్థల్ని స్థాపించారు. సేవా సంస్థలకు, ట్రస్టులకు సంబంధించి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎలాంటి పదవులు కేటాయించలేదు. పూర్తి పారదర్శకంగా సేవాభిలాష, సమాజం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులకే తన ట్రస్ట్ బాధ్యతల్ని అప్పగించారు. జ్యోతిరావు పూలే తర్వాత మహారాష్ట్రలో అత్యంత ప్రభావశీలి అయిన సామాజిక కార్యకర్తగా గాడ్గే బాబా ఖ్యాతిగాంచారు. పరమాత్ముడికి పరిశుభ్రత తదుపరి రూపం. శుభ్రతలోనే దైవాన్ని దర్శించవచ్చని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. సంచార సన్యాసిగా ఆయన ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో చెత్తను చీపురుతో స్వయంగా శుభ్రపరిచేవారు. ఆరోగ్యకరమైన పరిసరాలే ఆరోగ్యాన్ని అందిస్తాయని ప్రచారం చేయడమే కాదు, స్వయంగా తానే చీపురు పట్టి ఆ పరిసరాల్ని శుభ్రం చేసేవారు. పరిశుభ్రత, స్వచ్ఛతలకు గాడ్గే బాబా తన జీవితాన్ని అంకితం చేశారు. కేవలం ఆధ్యాత్మిక చింతనకు, ప్రవచనాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో ముఖ్యంగా స్వచ్ఛత, శుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చిన బాబాగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. పరిశుభ్రత ద్వారానే భగవత్ సేవ చెయ్యమని ఆయన ప్రబోధించేవారు. గ్రామ గ్రామాలలో అపరిశుభ్రతను రూపుమాపడానికి చీపురు దండు అనే సంస్థను నెలకొల్పారు. గాడ్గే బాబా స్థాపించిన చీపురు దండలో కృషి చేసిన వారిలో ఎందరో తదనంతర కాలంలో రచయితలుగా, పత్రికా సంపాదకులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి గాడ్గే బాబా భావజాలానికి విస్తృతంగా వ్యాప్తి కల్పించారు. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు అనేది గాడ్గే బాబా చెప్పిన సూత్రం. గంగా నదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి కాలుష్యరహిత గంగగా ఆ నదిని వీక్షించాలనేది గాడ్గే బాబా స్వప్నం. గాడ్గే బాబా కుల వివక్షను, కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను ఎవరైనా మీదే కులం అని ప్రశ్నిస్తే సమాజ సేవ కులం అని చెప్పేవారు. పండరీపూర్లో పాండురంగ విఠలస్వామి ఉత్సవాలు వర్షాకాలంలో జరిగేవి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఎందరో సామాన్య ప్రజలు వచ్చేవారు. వారికి ఎలాంటి భోజన, వసతి సదుపాయాలు అప్పట్లో లభించేవి కావు. వారి ఇబ్బందుల్ని గమనించిన గాడ్గే బాబా చొక్కమేళ పేరుతో ధర్మసత్రాన్ని ఏర్పాటు చేశారు.
సామాన్య భక్తుల కోసం పండరీపురంలో నిర్మించిన తొలి ధర్మసత్రం ఇదే. గాడ్గే బాబా జంతుబలుల్ని తీవ్రంగా ఖండించారు. వివాహాది శుభకార్యాలలో జంతుబలులు ఇచ్చి వాటి మాంసాన్ని భుజించడం అనాగరిక చర్యగా ఆయన పేర్కొంటారు. మన సంతోషం కోసం మూగజీవాల్ని బలి ఇచ్చి వాటి మాంసాన్ని పీక్కు తినడం మనుషులు చేసే పని మాత్రం కాదు అని స్పష్టం చేశారు. విద్యాభ్యాసమే సమాజంలో వ్యక్తికి గౌరవాన్ని అందిస్తుంది. సమాజంలో వేళ్ళూనుకున్న మూఢత్వానికి, వెనుకబాటుతనానికి విద్యాభ్యాసమే విరుగుడు అవుతుంది. తనకు భక్తులు ఇచ్చిన విరాళాల్ని వినియోగించి గాడ్గే బాబా అనేక పాఠశాలల్ని, వసతి గృహాల్ని నిర్మింపచేశారు. 100కు పైగా పాఠశాలల్ని ఆయన నెలకొల్పారు. ఇళ్లు లేని, ఎలాంటి ఆధారం లేని వృద్ధుల కోసం వృద్ధాశ్రమాల్ని ఏర్పాటు చేశారు. సమాజం నుంచే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా దూరమై దారుణమైన వివక్ష ఎదుర్కొంటున్న కుష్ఠరోగులకు సేవ చేసేందుకు గాడ్గే బాబా సేవాశ్రమాల్ని నిర్మించి వారిని అక్కున చేర్చుకున్నారు. చిన్నతనంలోనే తండ్రిని తాగుడు కారణంగా పోగొట్టుకున్న గాడ్గే బాబా వ్యసనాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తన పాటల ద్వారా మద్యపానం, ధూమపానం, జూదం వంటి దుర్వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. వ్యక్తుల వ్యసనాలనేవి కుటుంబాన్ని ఎలా ఛిద్రం చేస్తాయో, వ్యక్తి ఆరోగ్య స్థితిని, కుటుంబ ఆర్థిక స్థితిని, మానసిక స్థితిని వ్యసనాలు ఎలా కుంగతీస్తాయో మనసుకు హత్తుకునేలా ఆయన వివరించేవారు. ఆయన స్థాపించిన చీపురు దండులో పనిచేసిన వారు ఆ తదనంతరం ప్రసిద్ధ రాజకీయ నేతలుగా ఎదిగారు. సంఘ సంస్కృతుల నుంచి గాడ్గే బాబా స్ఫూర్తిని పొందేవారు. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని తన నిత్య జీవన విధానంలో ఆచరించేవారు. చొక్కమేళ అనే దళిత సాధువును అభిమానించే గాడ్గే బాబా తాను స్థాపించిన ధర్మసత్రానికి ఆయన పేరిట నామకరణం చేశారు. గాడ్గే మహారాజుకు ఆయన సమకాలీకులైన మెహర్ బాబాతో ఆత్మీయ బంధం ఉండేది. ఇద్దరూ కలిసి సమాజ సేవలో పాల్గొనేవారు. ఆలయాలు ఎంత శుభ్రంగా ఉంటాయో మన గ్రామాల వీధులు, గృహాలు అంత శుభ్రంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఉపయోగించిన చీపురు మార్పునకు సంకేతం. గాడ్గేజీ జయంతిని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. గాడ్గే బాబా జీవించి ఉన్నప్పుడు, మరణానంతరం కూడా వివిధ రూపాల్లో ఆయనకు గౌరవం లభిస్తూనే ఉంది. మహారాష్ట్రలోని అమరావతిలో ఆయన పేరిట 1983 మే 1న సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంవత్సరంలో భారత ప్రభుత్వం గాడ్గే బాబా గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. 2001లో వాజ్పేయి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామస్థాయి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సంత్ గాడ్గే బాబా గ్రామ స్వచ్ఛతా అభియాన్ పేరిట పథకాన్ని తయారు చేసి అమలు చేసింది. 1956 డిసెంబర్ 20న ఆయన అమరావతి వెళుతుండగా పేదీ నదీ తీరాన ఉన్న వల్గాంలో సేద తీరుతుండగా ఆయన అక్కడే తనువు చాలించారు. ఈశ్వరుడిలో సంలీనమయ్యారు. మహారాష్ట్ర సమాజంపైన సంత్ గాడ్గే బాబా సామాజిక బోధనల ప్రభావం విశేషంగా ఉంది.
భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాడ్గే బాబా కార్యకలాపాలకు, వ్యక్తిత్వానికి, భావజాలానికి ఎంతగానో ప్రభావితమయ్యారు. గాడ్గే బాబాను తన గురువుగా పేర్కొనేవారు. అంబేద్కర్ ఓ సందర్భంలో తన మతం మార్చుకునే విషయంలో గాడ్గే బాబా సలహాను అడిగారు. నేను నీ అంత చదువుకోలేదు, ధర్మ మార్గాల గురించి ఆలోచించే శక్తియుక్తులు నీకున్నాయి, నిన్ను లక్షలాది మంది అనుసరిస్తారు, కాబట్టి హిందూ మతానికి ఎలాంటి హాని కలగకుండా మాత్రం చూడు అని తన మనోభావాన్ని గాడ్గే బాబా వెల్లడించారు. మహాత్మా గాంధీని సైతం గాడ్గే బాబా ప్రభావితం చేశారు. ఆయన స్వచ్ఛతా ఉద్యమం గాంధీని ఎంతగానో ఆకర్షించింది. స్వచ్ఛమైన భారతదేశం, పరిశుభ్రమైన భారతదేశం రూపుదాల్చాలనే గాంధీజీ ఆశయానికి ప్రేరణను గాడ్గే బాబా కలిగించారు. వార్ధా ఆశ్రమంలో గాంధీజీ, గాడ్గే బాబా ఎన్నోసార్లు సమావేశమయ్యారు. 1956 డిసెంబర్ 20న ఆయన తన 80వ ఏట మరణించారు. ఆయన చేసిన సామాజిక కృషిని స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అమరావతిలోని గాడ్గే మహారాజ్ సమాధి మందిరంలో యాత్రా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా వేలాది మంది పాల్గొంటారు. ఆయన రచించిన కీర్తనల్ని బృందగానం చేస్తారు. కేవలం ఆరాధనా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామసేవ చేస్తూ గ్రామాలలో చెత్తను ఊడ్చడం ఆయనకు నివాళిగా సమర్పిస్తారు. నాకు పూజలు, ఆరాధనలు చేయవద్దు, నా విగ్రహానికి పూలమాలలు వేసి ధూపం వేయాల్సిన అవసరం లేదు, మీ పరిసరాల్ని సదా పరిశుభ్రంగా ఉంచండి, గ్రామాలకు వెళ్ళి అక్కడ పరిశుభ్రం చేయండి, గ్రామస్తులకు పరిశుభ్రత ఆవశ్యకతను వివరించండి, ఆరోగ్య భారతాన్ని నిర్మించండి, ఇదే నేను మీ నుంచి ఆశించే గురుదక్షిణ అని గాడ్గే బాబాజీ పేర్కొన్నారు. గాడ్గే బాబా సకల మానవాళికి 10 సందేశాల్ని అందించారు. బాబా అనుచరులు, భక్తులు, శిష్యులు ఈ దశవిధ సూత్రాల్ని గాడ్గే బాబా ఆజ్ఞలుగా వ్యవహరిస్తారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టండి, దప్పికగొన్నవారికి దాహార్తిని తీర్చండి, నిరుపేదలకు వస్త్రదానం చెయ్యండి, నిరాశ్రయుల్ని ఆదరించండి, అందులో దివ్యాంగుల పట్ల కరుణ కలిగి ఉండండి, వారి అభ్యున్నతికి సాయం అందించండి, మూగజీవాలకు రక్షణ కల్పించండి, పేద యువతకు వృత్తి విద్యా నైపుణ్యాల్ని అందించడానికి కృషి చేయండి, ఆపదలో ఉన్నవారికి ధైర్యాన్ని అందించండి, పేద పిల్లల విద్యాభ్యాసాలకు చేయూతనివ్వండి. ఇవి పైకి సామాన్య సూత్రాలుగా గోచరమైన ఈ సూత్రాల్ని ఆచరించడం వల్ల సమాజంపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఒక సాధారణ భిక్షువు, సాధువు, ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మికవేత్త, వాగ్గేయకారుడు, సామాజిక సంస్కర్త, స్వచ్ఛంద సేవా కార్యకర్త, ఇలా బహుముఖాలుగా గాడ్గే బాబా జీవితం విస్తరించింది. పారిశుధ్యాన్ని ఎన్నో దశాబ్దాల క్రితమే భారతీయుల నిత్య జీవన సంవిధానంలో ముఖ్య పాత్రగా దర్శింపచేసిన స్వచ్ఛ శ్రామికుడు గాడ్గే బాబా. ఆయన అందించిన స్వచ్ఛత, పరిశుభ్రత నినాదం వర్తమాన కాలంలో వివిధ పథకాలు, కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాయి. భారతదేశ పరిశుభ్రత ఉద్యమానికి ఆయన మార్గదర్శకులు. ఆధ్యాత్మికతను, మానవ సేవను సమతౌల్యం చేసిన దార్శనికుడు. దశాబ్దాలు గడిచిన సంత్ గాడ్గేజీ మహారాజ్ సూత్రాలు నేటి సమాజానికి ఉపకరిస్తూనే ఉన్నాయి. పరిశుభ్రత, విద్య, సామాజిక సమానత్వం వంటి విషయాలలో ఆయనను నేటికీ అనుసరిస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్, డిజిటల్ విద్యా ప్రచారాల వంటి ఆధునిక విలువలతో కూడిన కార్యాచరణకు ఆయన ప్రేరణ ఉంది. సంప్రదాయ సాధువుల మాదిరిగా కాకుండా ఆయన తనను తాను ఆలయాలకు, మఠాలకు పరిమితం చేసుకోలేదు. సమాజాన్నే దేవాలయంగా భావించిన కర్మయోగి గాడ్గే బాబాజీ. ఆయన సందేశం విశ్వమానవ శ్రేయోదాయకం. ఆయన అందిస్తున్న స్ఫూర్తి సమసమాజ స్థాపనం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.